ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ పాలిటీ క్లాసెస్. అయితే ఇది ఒక కాంప్రహెన్సివ్ కోర్స్ అని చెప్పుకోవచ్చు. ఇండియన్ పాలిటీ మనం స్పెషల్లీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్స్కి ఈ కోర్స్ అయితే డిజైన్ చేసాం. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద క్లాసెస్, నా పేరు నవీన్ నాయక్. అయితే నేను ఇండియన్ పాలిటీ క్లాసెస్ అయితే తీసుకుంటానన్నమాట. అండ్ మనం లాస్ట్ క్లాస్లో పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ గురించి డిస్కస్ చేసాం. అండ్ ఈ క్లాస్లో మనం ఫెడరల్ సిస్టమ్ గవర్నమెంట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఫెడరల్ సిస్టమ్ అనేది మన ఇండియన్ అనేది కెనడియన్ టైప్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్ అనేది ఫాలో అవుతుంది. అండ్ ఫెడరల్ సిస్టమ్ చూసుకుంటే ఒక యూనియన్ దగ్గర ఒక గవర్నమెంట్, అలాగే స్టేట్ దగ్గర ఒక గవర్నమెంట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇండియన్ ఫెడరల్ సెటప్, ద కాన్స్టిట్యూషన్ డివైడెడ్ పవర్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ హ్యాస్. అలాగే ఈ పవర్స్ మనం ఇండియన్ ఫెడరల్ సిస్టంలో చూసుకుంటే మనం లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్గా మనం పవర్స్ అనేది షేర్ అయితే చేసుకున్నాము. అండ్ ఫెడరేషన్ మీనింగ్ చూసుకుంటే ఫెడరేషన్ అనేది ఒక లాటిన్ వర్డ్ అని చెప్పుకోవచ్చు. అదే ఫ్యూడస్ మీన్స్ ట్రీటీ ఆర్ అగ్రిమెంట్. అండ్ ఫెడరేషన్ ఈజ్ ఎ న్యూ స్టేట్ విచ్ ఈస్ ఫార్మ్డ్ త్రూ ఏ ట్రీటీ ఆర్ అగ్రిమెంట్ బిట్వీన్ ద వేరియస్ స్టేట్స్. అయితే ఫెడరేషన్ అనేది మనము ఎగ్జాంపుల్ యుఎస్ఏ కంట్రీ అని చెప్పుకోవచ్చు. ఫెడరేషన్ అయితే ఆ కంట్రీ అనేది ఒక స్టేట్స్తో ట్రీటీ అండ్ అగ్రిమెంట్ అయితే చేసుకుంది ఒక కంట్రీ లాగా ఉండడానికి. అండ్ పవర్స్ అనేది షేర్ చేసుకుంటుంది అన్నమాట. ఫెడరల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ ఫ్యూచర్స్ చూసుకుందాం. ఫెడరల్ గవర్నమెంట్లో డ్యూయల్ గవర్నమెంట్ అయితే ఉంటుంది. అలాగే ఈ యూనిటరీ గవర్నమెంట్లో చూసుకుంటే సింగిల్ గవర్నమెంట్ అయితే ఉంటుంది. అండ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్, ఎగ్జాంపుల్ బ్రిటన్. థర్డ్ పాయింట్, డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద నేషనల్ అండ్ రీజనల్ గవర్నమెంట్. అండ్ ఆల్ డివిజన్ ఆఫ్ పవర్స్, ఆల్ పవర్స్ ఆర్ వెస్టెడ్ ఇన్ ద నేషనల్ గవర్నమెంట్. సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మే బీ సుప్రీం like Japan or may not be supreme like Britain. And ఫెడరల్ గవర్నమెంట్లో కాన్స్టిట్యూషన్ అనేది రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అలాగే యూనిటరీ గవర్నమెంట్లో చూసుకుంటే లైక్ ఫ్రాన్స్ అయితే రిజిడ్గా ఉంటుంది అండ్ ఫ్లెక్సిబుల్ బ్రిటన్ లాగా కూడా ఉంటుంది. అండ్ ఫెడరల్లో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంటుంది. అలాగే యూనిటరీలో చూసుకుంటే జ్యుడిషియరీ మే బీ ఇండిపెండెంట్ ఆర్ మే నాట్ బి ఇండిపెండెంట్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో ఫెడరల్ గవర్నమెంట్లో అయితే బైకామరల్ లెజిస్లేచర్ కూడా ఉంటుంది. అండ్ యూనిటరీ గవర్నమెంట్లో చూసుకుంటే లెజిస్లేచర్ మే బీ బైకామరల్ ఆర్ యూనికామరల్ లైక్ చైనా. అయితే ఫెడరేషన్ అనేది 2 వేస్గా ఫామ్ అయితే జరుగుతుంది. ఒకటి ఫస్ట్ బై ఇంటిగ్రేషన్ ఆర్ సెకండ్లీ బై డిస్ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అనేది యుఎస్ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు, యుఎస్ఏ అని చెప్పుకోవచ్చు. ఆ స్టేట్స్ అనేది ఒక కంబైన్ అయిన తర్వాత ఒక అగ్రిమెంట్తో అవి ఒక యూనిట్ అయ్యి ఒక ఇంటిగ్రేషన్తో కంట్రీ అయితే ఫామ్ అయ్యాయి. అండ్ డిస్ఇంటిగ్రేషన్ అని చూస్తే కనుక కెనడన్ కంట్రీ అనేది డిస్ఇంటిగ్రేషన్ వే ఆఫ్ డిస్ఇంటిగ్రేషన్తో అయితే ఫామ్ అయిందనమాట. ద యుఎస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ద ఓల్డెస్ట్ ఫెడరేషన్ ఇన్ ద వరల్డ్. అయితే యుఎస్ అనేది ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ ఫెడరేషన్ అని చెప్పుకోవచ్చు. 1787లో ఫామ్ అయితే అవుతుంది. బై అమెరికన్ రివల్యూషన్ తర్వాత ఈ యుఎస్ ఫెడరేషన్ అనేది ఫామ్ అయింది. కంప్రైజెస్ 15 స్టేట్స్, ఒరిజినలీ 13 స్టేట్స్. అయితే ముందు 13 స్టేట్స్ ఉండేది, తర్వాత 15 స్టేట్స్గా డివైడ్ అయ్యాయి. అండ్ ఇట్ టేక్స్ యాజ్ ద మోడల్ ఆఫ్ ఫెడరేషన్. అలాగే ఈ ఫెడరేషన్ మోడల్ అయితే ఫాలో అవుతుంది అనమాట. అదే కెనడియన్ ఫెడరేషన్ అనేది 10 ప్రొవిజన్స్ ఉంటాయి. 10 ప్రొవిజన్స్ అయితే ఉన్నాయి. ఒరిజినల్లీ 4 ఉండేవి అనమాట, ఇప్పుడు 10 అయితే ఉన్నాయి. అండ్ 1867లో అయితే ఫామ్ అయితే జరిగింది. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ ఎ ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ద కంట్రీ. అయితే మనము గవర్నమెంట్ ఈ కాన్స్టిట్యూషన్ ఇండియా అనేది ఒక ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఫాలో అవుతుంది. బట్ మనము ఫెడరల్స్ అనే వర్డ్ అనేది కాన్స్టిట్యూషన్లో అయితే చూడమన్నమాట. ద framers adopted the
ఫెడరల్ సిస్టమ్ డ్యూ టు ద మెయిన్ రీజన్స్ చూసుకుంటే 2 మెయిన్ రీజన్స్ అయితే చూడొచ్చు. లార్జ్ సైజ్ ఆఫ్ కంట్రీ అండ్ ఇట్స్ సోషల్ కల్చరల్ డైవర్సిటీ. మనం లార్జ్ సైజ్ ఆఫ్ కంట్రీ అని చెప్పుకోవచ్చు, అలాగే సోషల్ కల్చరల్ డైవర్సిటీ కూడా ఉంది. దే రియలైజ్ దట్ ద ఫెడరల్ సిస్టమ్ నాట్ ఓన్లీ ఎన్షూర్స్ ద ఎఫిషియంట్ గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ బట్ ఆల్సో రీకౌన్సిల్స్ నేషనల్ యూనిటీ విత్ రీజనల్ అటానమీ. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే ఫెడరల్ సిస్టమ్ అనేది ఫాలో చేద్దాం అనుకున్నారు, ఎందుకంటే చాలా సోషల్ కల్చరల్ డైవర్సిటీ ఉంది. దీనివల్ల ఏంటంటే ఒక ఎఫిషియంట్ గవర్నెన్స్ కూడా చేయొచ్చు, అలాగే ఒక కంట్రీని నేషనల్ యూనిటీగా ఉంటూ అండ్ రీజనల్ అటానమీ ఇద్దామని వీళ్ళు అనుకున్నారనమాట. హౌఎవర్ ద టర్మ్ ఫెడరేషన్ హ్యాస్ నో వేర్ బీన్ యూజ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అలాగే ఫెడరేషన్ అనేది మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అయితే మెన్షన్ అయితే చేయలేదు. అండ్ ఆర్టికల్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్స్ ఇండియా హ్యాస్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అయితే ఆర్టికల్ 1 ఏమంటుందంటే మన ఇండియా అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తుంది. అకార్డింగ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద ఫ్రేజెస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ హ్యాస్ బీన్ ప్రిఫర్డ్ టు ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నారంటే ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ చెప్పే బదులు మనం యూనియన్ ఆఫ్ స్టేట్సే బెటర్ అని చెప్పారనమాట. అయితే 2 థింగ్స్ అయితే ఇండికేట్ చేశారు. ద ఫెడరేషన్ ఈజ్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ అన్ అగ్రిమెంట్. ఇండియన్ ఫెడరేషన్ అనేది అగ్రిమెంట్ కాకుండా ఉంది అని చెప్తున్నారు. అలాగే అమెరికన్ చూసుకుంటే అగ్రిమెంట్తో అయిన కంట్రీ అని చెప్పచ్చు. ద అగ్రిమెంట్ అమాంగ్ ద స్టేట్స్ లైక్ అమెరికన్ ఫెడరేషన్ అండ్ ద స్టేట్స్ హ్యావ్ నో రైట్ టు సీడ్ ఫ్రమ్ ద ఫెడరేషన్. అలాగే మనము ఇండియన్ ఫెడరేషన్ చూసుకుంటే స్టేట్స్ అనేది ఇండిపెండెంట్గా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే లేదన్నమాట. అదే మనం అమెరికన్ ఫెడరేషన్లో చూసుకుంటే మా స్టేట్స్ కూడా ఇండిపెండెంట్ ఉండడానికి ఉంది. ద ఫెడరేషన్ ఈజ్ యూనియన్ బికాస్ ఇట్ ఈస్ ఇండిస్ట్రిక్టబుల్. ద ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద కెనడియన్ మోడల్ అని చెప్పుకోవచ్చు. మనము ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ ఏది ఉందో అది కెనడియన్ మోడల్, నాట్ అమెరికన్ మోడల్. కెనడియన్ మోడల్ డిఫర్స్ ఫండమెంటల్లీ ఫ్రమ్ ద అమెరికన్ మోడల్. అయితే ఈ కెనడియన్ మోడల్ అనేది అమెరికన్ మోడల్ కన్నా చాలా డిఫరెంట్ అండ్ ఇట్ ఎస్టాబ్లిష్ వెరీ స్ట్రాంగ్ సెంటర్. అలాగే ఈ కెనడియన్ మోడల్తో ఏంటి అంటే మనం చాలా స్ట్రాంగ్ సెంటర్ అయితే ఉంటుంది. ఇండియన్ ఫెడరేషన్ రిజెంబుల్స్ ద కెనడియన్ ఫెడరేషన్. అయితే మనం ఇండియన్ ఫెడరేషన్ ఏది ఉందో అది కెనడియన్ ఫెడరేషన్ నుంచి మనం తీసుకున్నాం. అండ్ ఇన్ దిస్ ఫార్మేషన్ బై ద వే ఆఫ్ డిస్ఇంటిగ్రేషన్. ఇన్ ఇట్స్ ఫార్మేషన్ బై ద మనం ఎంత డిస్ఇంటిగ్రేట్ ఉన్నా కూడా స్టేట్స్ డిస్ఇంటిగ్రేట్ ఉన్నా కూడా బట్ యూనియన్గా ఉంటున్నాం అన్నమాట. ఇన్ ఇట్స్ ప్రిఫరెన్స్ టు ద టర్మ్ యూనియన్ ద కెనడియన్ ఫెడరేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యూనియన్. And in its centralizing tendency, wasting more powers in the center, vice versa the states. అయితే ఫ్యూచర్స్ చూసుకుంటే ఫెడరలిజం ఫ్యూచర్స్ చూసుకుంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్, డ్యూయల్ గవర్నమెంట్ పాలిటీ. రిటర్న్ కాన్స్టిట్యూషన్ అయితే రిటర్న్ ఫామ్లో ఉంటుంది, అలాగే డ్యూయల్ గవర్నమెంట్ సెంట్రల్లో ఒకటి ఉంటుంది, అలాగే స్టేట్లో ఒకటి ఉంటుంది. సుప్రమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అయితే ఇప్పుడు చూసుకుంటాం. అలాగే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అయితే ఉంటుందన్నమాట. ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ జ్యుడిషియరీ కదా, అయితే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అయితే ఉంటుంది ఫెడరల్ ఫ్యూచర్లో. అలాగే డివిజన్ ఆఫ్ పవర్స్ కూడా ఉంటుంది. సెంట్రల్కి కొన్ని పవర్స్ ఉంటాయి, అలాగే సెంట్రల్ సబ్జెక్ట్స్లో, యూనియన్ సబ్జెక్ట్స్లో, అలాగే స్టేట్ సబ్జెక్ట్స్లో కొన్ని ఉంటాయి, అలాగే కాంకరెంట్ సబ్జెక్ట్స్లో కొన్ని ఉంటాయి. అలాగే బైకామరల్ లెజిస్లేచర్ కూడా ఈ ఫెడరలిజం ఫ్యూచర్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్స్ ఆఫ్ ఫెడరల్ అండ్ యూనిటరీ సిస్టమ్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫెడరల్ డ్యూయల్ గవర్నమెంట్, నేషనల్ గవర్నమెంట్ ప్లస్ రీజనల్ గవర్నమెంట్ ఉంటుంది. రిటర్న్ కాన్స్టిట్యూషన్, డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ నేషనల్ అండ్ రీజనల్ గవర్నమెంట్, సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రిజిడ్ కాన్స్టిట్యూషన్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, బైకామరల్ లెజిస్లేచర్. అదే మనం యూనిటరీలో చూసుకుంటే ఫ్యూచర్స్ చూస్తే సింగిల్ గవర్నమెంట్ అయితే ఉంటుంది, ఒక స్టేట్కైనా సరే సెంట్రల్కైనా సరే
కాన్స్టిట్యూషన్ మే బీ రిటర్న్ ఆర్ అన్రిటర్న్. అయితే కాన్స్టిట్యూషన్ అయితే రిటర్న్ ఉండొచ్చు, అలాగే అన్రిటర్న్ కూడా ఉండొచ్చు. నో డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది డివిజన్ అయితే ఉండదు అనమాట. స్టేట్స్ కొన్ని పవర్స్, అలాగే సెంట్రల్కి కొన్ని పవర్స్, ఆల్ హ్యావ్ ఈక్వల్ పవర్స్. అయితే ఒక్కరి చేతిలోనే ఉంటుంది అనమాట, అదే నేషనల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. కాన్స్టిట్యూషన్ మే బీ సుప్రీం ఆర్ మే నాట్ బీ సుప్రీం. కాన్స్టిట్యూషన్ మే బీ రిజిడ్ ఆర్ ఫ్లెక్సిబుల్. Judiciary may be independent or may not be independent. Legislature may be bicameral or unicameral. అయితే యూనిటరీ ఫ్యూచర్స్ చూసుకుంటే స్ట్రాంగ్ సెంటర్ ఫ్లెక్సిబుల్. మన ఇండియన్ గవర్నమెంట్ ఈ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఫ్యూచర్స్ అయితే ఫాలో చేస్తుంది. స్ట్రాంగ్ సెంటర్, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్, సింగిల్ సిటిజన్షిప్, ఇంటిగ్రేటెడ్ అడల్ట్ మెషినరీ, integrated election machinery, state not indestructible, single constitution, no equality of state representation, emergency provisions, integrated judiciary, all India series, parliamentary authority over state list, veto over state bills, appointments of governors. అయితే మనము యూనిటరీ ఫ్యూచర్స్ అని చెప్పుకోవచ్చు. ఇది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. యుఎస్ఏ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ ఫెడరేషన్ ఇన్ ద వరల్డ్. అయితే యుఎస్ఏ అనేది ఒక ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు, ఒక ఫెడరేషన్ ఫామ్ అవ్వడంలో. అయితే ఇవన్నీ మనం డిస్కస్ చేసిందే. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో మనము సెంటర్ స్టేట్ రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు వీడియోస్, అండ్ దానివల్ల